హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం మానసరోవరం ఎక్కడ ఉంది, అక్కడ విశేషాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. హిమాలయాల్లో ఉన్న మానసరోవరం కాదండి, మన విజయవాడలో కూడా ఒక మానసరోవరం ఉంది. అది ఒక ధ్యాన మందిరం. కృష్ణానది ఒడ్డున ఈ మానసరోవరం ఉంది. ఇందులో ప్రత్యేకత పిరమిడ్ కూడా ఉంటుంది. అందులో ధ్యానం చేస్తే ఫుల్ పాజిటివ్ ఎనర్జీని మనం పొందవచ్చు. మానసరోవరంలోని ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, పక్కనే నది చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు, అమావాస్య రోజు డే అంతా ధ్యానం జరుగుతుంది, మహాధ్యానం జరుగుతుంది, సజ్జన సాంగత్యం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఎవ్రీడే మనం వెళ్ళి పిరమిడ్లో ధ్యానం కూడా చేసుకోవచ్చు. మా హస్బెండ్ ఫస్ట్ టైం ఈ పిరమిడ్లో ధ్యానం చేసి ఆయన ఆ పాజిటివ్ ఎనర్జీని ఫుల్గా ఫీల్ అయ్యారు. ఆధ్యాత్మిక విషయాలను కూడా బోధిస్తారు. మంచి సత్సంగాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన దినాలలో ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ చేత విలువైన సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీనిని స్థాపించిన వారు రామిరెడ్డి గారు. ఆయన దీనిని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ పిరమిడ్ ధ్యానం పత్రిజీ గారిచే స్థాపించబడింది. శ్వాస మీద ధ్యాస మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి ఈ ప్రకృతి అందాలను చూద్దాం రండి. ఇక్కడ ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడే ఆ సభలన్నీ జరుగుతాయి. దీని యొక్క టైమింగ్స్ ఇంకా డీటెయిల్స్ ఈ వీడియోలోనే మీరు చూడొచ్చు. నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి 2 అవర్స్ అన్న కేటాయించండి. ఒక సండే పెట్టుకోండి చాలు. ఇక్కడ ధ్యానం చేయడం నాకు చాలా ఇష్టం, అందుకే మీకు షేర్ చేయాలని ఈ చిన్న వీడియో. మీకు దీని అడ్రస్ చెప్పలేదు కదా. మన విజయవాడలో వారధి ఉంది కదా, అది దాటగానే మణిపాల్ హాస్పిటల్ రోడ్ ఫస్ట్ రైట్. కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్లో బాబా గుడి ఉంటుంది. దాని ఆపోజిట్ రోడ్ స్టార్టింగ్లో పెద్ద బోర్డు కూడా ఉంటుంది. లాస్ట్లో మీకు లింక్ కూడా పెడతాను.
ఎవరైనా మీ మాయగారు ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఇదంతా నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.